హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మీ సైడ్ వర్షాలు ఎలా పడుతున్నాయి? మాకైతే చాలా పడుతున్నాయి. 4-5 డేస్ నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతూనే ఉంది. ఇక చూడండి ఎలా పడుతుందో, చల్లగా వెదర్ అంతా మబ్బుగా ఉంది కదా. ఇక ఇలాంటప్పుడు ఏం తినాలనిపిస్తుంది? వేడి వేడిగా కరకరలాడుతూ కమ్మంది తినాలనిపిస్తుంది కదా. నేనైతే సర్వపిండి తయారు చేద్దాం అనుకుంటున్నాను. అది హెల్తీగా, ఎందుకంటే బియ్యం పిండి కాకుండా జొన్న పిండితో చేస్తున్నాను. జొన్న పిండి తీసుకొని ఒక కప్పు, దాంట్లో కొన్ని పల్లీలు వేయించినవి, నువ్వులు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ గ్రైండ్ చేసుకున్నది, కరివేపాకు వేసేసుకొని ముద్దలా కలిపేసుకోవాలి. చల్లటి నీళ్ళు వేసేసుకొని ఇక ఆ ముద్దని ఇలా 3 భాగాలు చేసుకున్నాను. ఇక ఒక్కొక్కటి ఇలా మనం ప్యాన్లో ఒత్తుకోవాలి. ముందుగా కొద్దిగా ఆయిల్ వేయాలి, లేదంటే అతుక్కుంటుంది ప్యాన్కు. అందుకని ఇలా ఆయిల్ వేస్తే చక్కగా మనం స్టవ్ మీద పెట్టగానే ఉడికిన తర్వాత పైకి ఇలా ఊడొస్తుంది. ఇక ముందుగానైతే ఇలా ఒత్తేసుకోవాలి. ఇది జొన్న పిండి కాబట్టి పగులుతుంది, చాలా పగులుతుంది. ఇలా మనం అనుకుంటూ ఒత్తుకోవాలి. అదే బియ్యం పిండి అయితే పగులదు, కానీ జొన్న పిండి పగులుతుంది. ఎందుకంటే అందులో జిగి ఉండదు కాబట్టి ఇలా పగులుతుంది. ఇక నేనైతే ఇలా ఒత్తుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటాయండి. సర్వపిండి ఇష్టపడని వాళ్ళంటూ ఉండరు, ప్రతి ఒక్కరికి ఇష్టమే ఉంటుంది. ఎందుకంటే అది చాలా టేస్టీగా ఉంటుంది కదా, దాంట్లో అన్నీ వేస్తాం కాబట్టి చాలా బాగుంటుంది. ఇక నేనైతే ఇలా ఒత్తేసుకుంటున్నాను. చాలా బాగా కుదిరింది. ఇందులో పల్లీలు వేయడం వల్ల మనం పల్లీలు తగులుతూ ఉంటే తింటూ ఉంటే ఆ సర్వపిండి చాలా రుచి వస్తుంది. ఇందులో కంపల్సరిగా పచ్చిమిర్చి పేస్టు, పల్లీలు మరియు నువ్వులు వేయాలి. ఇది వేయడం వల్లే రుచి వస్తుంది. కొద్దిగా కారం, ఎండు కారం కూడా వేసుకోవాలి. ఇక ఇదంతా ఇలా ఒత్తేసుకున్న తర్వాత హోల్స్ చేసుకోవాలి. హోల్స్ చేసుకున్నప్పుడే చక్కగా అందులో నుంచి నూనె వెళ్ళి, ఆవిరి వెళ్ళి మనకు సర్వపిండి చక్కగా ఉడుకుతుంది. నేనైతే 2 రకాలు చేశాను. ఒకటి మెత్తగా ఉండడానికి, ఒకటేమో కరకరలాడుతూ ఉంటుంది. ఇలా కొద్దిగా ఆయిల్ వేసేసి ఇలా పెట్టేసుకొని మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టి ఆవిరికి ఉడికించుకుంటే అది మెత్తగా ఉంటుంది. అంటే ఈ మెత్తగా ఎందుకంటే కొందరు పెద్దవాళ్ళకు కరకర ఉంటే దంగదు కాబట్టి చిన్నపిల్లలకు ఇలా మెత్తగా చేసుకోవాలంటే ఇలా కొద్దిగానే ఆయిల్ వేసేసుకొని ఒత్తేసుకొని మూత పెట్టేసుకొని ఆవిరికి ఉడికించుకోవాలి. అది కాస్త మెత్తగా ఉంటుంది. పెద్దవాళ్ళకి తినగలుగుతారు, చిన్నపిల్లలు కూడా తినగలుగుతారు. ఇక కరకరలాడే చేయాలంటే ఇలా ఎక్కువ నూనె పోసుకొని ఆ నూనెలో మనం చెక్కలు ఎలా ఉడికించుకుంటామో పాలు గారెలు అలా నూనెలో ఉడికితే ఇది కరకరలాడుతూ ఉంటుంది. కాబట్టి ఇలా తిప్పుకుంటూ ఆయిల్ని ఉడికించుకోవాలి. ఇలా చేసుకుంటే కరకరలాడుతుంది. మూత పెట్టకూడదు, ఇలానే కాల్చుకోవాలి. నేనైతే 2 రకాలు చేశాను. 2 రకాలు బాగుంటాయి. మీకు ఏది నచ్చితే అది చేసుకోవచ్చు. మెత్తగా కావాలంటే అలా చేసుకోవచ్చు. ముందు అప్పట్లో మా నాన్నమ్మ అయితే సర్వపిండి అంటే సర్వకు పెట్టేదండి. ఇత్తడి సర్వలు ఉంటాయి కదా, ఆ సర్వ ఎలా ఉంటుందో తెలుసు కదా, అందులో పెట్టేసి పైనుంచి మూత పెట్టేసి మంట మీద పెట్టి పొయ్యి పైన పెట్టి ఉడికించేది. అది సర్వపిండి అంటారు, అందుకని అలా చేసేవారు. కానీ ఇప్పుడైతే ఇలా ఈజీగా చేసుకుంటున్నారు. మెత్తగా తినని వాళ్ళు ఇలా చేసుకుంటారు. మెత్తగా ఉండాలంటే అలా కూడా చేసుకోవచ్చు. మా నాయనమ్మ ఇప్పటికి కూడా నాకు అలా చేసి పెడుతుంది. అప్పుడప్పుడు ఊరు వెళ్ళినప్పుడు కట్టెల పొయ్యి పైన చేసుకున్న సర్వపిండి అయితే చాలా రుచిగా ఉంటుందండి. ఇలా సిమ్లో మంట పెట్టి ఉడికించుకోవాలి. అప్పుడే కరకరలాడుతూ ఉంటుంది సర్వపిండి. చూడండి రెడీ అయిపోయింది. ఇక అతుక్కోకుండా ఇంత చక్కగా ఉందో చూడండి. ఇప్పుడు మనం ఆయిల్ నుంచి సర్వపిండి ఇలా తీసేసుకోవాలి. మొత్తం ఆయిల్ అంతా తీసేసి ఇలా తిప్పుకుంటూ కాల్చుకుంటేనే మొత్తం ఈవెన్గా కాలుతుంది. ఇక ఆయిల్లో నురుగంతా ఆగిపోయింది కదా. ఇక సర్వపిండి అయితే కాలింది. దీని ఇలా తీసేసుకొని ప్లేట్లో వేసుకోవడమే.
చూడండి తిప్పి చూపిస్తాను వెనుక కూడా ఎలా కాలిందో. ఈవెన్గా కాలుతుంది, మాడకుండా చక్కగా. ఇక ఇదైతే కరకరలాడుతూ ఉంటుంది. చాలా టేస్టీగా ఉంది. ఆ పల్లీలు ఆ సర్వపిండి తింటుండే. ఇది మనం మూత పెట్టి ఉడికించుకున్నాం కదా, కొద్దిగా మెత్తగా ఉంటుంది చూడండి. ఇది కూడా చక్కగా కాలింది. ఇది కూడా తీసేద్దాం. కాకపోతే అది కరకరలాడుతూ గట్టిగా ఉంటుంది కదా, ఇది కొద్దిగా నోట్లో వేస్తే కరిగిపోతుంది, మెత్తగా ఉంటుంది అన్నట్టు. ఇలా 2 రకాలు చేశాను కదా, ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. ఇలానే తినొచ్చు, లేదంటే మనకు కావాలంటే సాసెస్ కానీ పెరుగు కానీ ఏదైనా సర్వ్ చేసుకొని తినచ్చు. పచ్చిమిర్చి ఉల్లిపాయ నంచుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అప్పట్లో మా నాన్నమ్మ వాళ్ళు ఇలానే తినేవాళ్ళట, సర్వపిండికి ఉల్లిపాయ పచ్చిమిర్చి నంచుకొని తినేవాళ్ళట. ఇప్పుడండి సాసెస్ ఉన్నాయి, మనమైతే ఇలా కూడా తినచ్చు. చూడండి నేను తింటూ ఉంటే ఎంత సౌండ్ వస్తుందో, కరకరలాడుతూ చక్కగా ఉన్నాయి. ఇలాంటి వర్షం పడ్డప్పుడు ఇలాంటి చేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది కదా. మీరు ట్రై చేయండి, చాలా బాగుందండి. వెంటనే చేసుకొని తినండి. జొన్న పిండి హెల్దీ కాబట్టి ఎన్ని తిన్నా ఏం కాదు, కాకపోతే నూనె కాస్త తక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒక ముక్క సర్వపిండి ఉల్లిపాయ పచ్చిమిర్చి కొరుకుతుంటే ఎంత టేస్టీగా ఉందో. మీరు చేసుకొని ఎంజాయ్ చేయండి. ఈ వర్షం చూసుకుంటూ చక్కగా తినండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. అలాగే నా సర్వపిండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.